హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ చెత్త కాలుస్తున్నారు. ఇక్కడ పవిత్ర మన గోదావరి దక్షిణ గంగా ప్రసిద్ధి పొందిన తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి పొందిన గోదావరి నది పరివాహక ప్రాంతంలో వచ్చిన పర్యాటకులు భక్తులు వారి యొక్క అవశేషాలను బట్టలను లేకపోతే వారి పూజా ద్రవ్యాలను మరియు ఇతర మనకి చూస్తుంటాం కదా దాన సంస్కారాలకు కావచ్చు ఇతర అంత్య సంస్కారాలకు వచ్చినటువంటి పూజా ద్రవ్యాలను కానీ ఇతర అన్నిటిని కూడా ఇక్కడ కాలుస్తున్నారు. నదీ ప్రాంతంలో అవగాహన లేకుండా ఈ నదీ ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి డస్ట్బిన్లను చెత్త కుండీలను వాడకుండా ఇక్కడ కాలడం కానీ అందులో నదిలో బట్టలు వేయడం అలాంటివి చేస్తున్నారు. ఇది చాలా పాపం, తప్పు. పద్మ పురాణం ప్రకారం మన హిందూ ధర్మాల ప్రకారం పురాణాల ప్రకారము మనము ఎటువంటి నీటి తావులను కానీ జల వనరులను కానీ వాటిని శుద్ధిగా ఉంచాలి, ఎటువంటి మరణం చేయకూడదు అని రాసి ఉంది పురాణాల్లో. కాబట్టి మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కావచ్చు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ మన నదీ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని కూడా మనము వీటిని కలుషితం చేయకుండా స్వచ్ఛంగా ఉంచాలని ప్రయత్నం చేద్దాం, అందరికీ అవగాహన కల్పిద్దాం. అప్పుడే మన నీటి వనరులు బాగుంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి.